సూపర్ స్టార్ కృష్ణ సినిమా ఇండస్ట్రీలో ఒక ధృవతార. ఈయన గురించి అనేక విషయాలు నేను గతంలో చెప్పాను. కొన్ని ఆసక్తికర విషయాలు ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఆశాంతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. సూపర్ స్టార్ కృష్ణకున్నట్టు ఒక మంచి మనస్తత్వం ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్ తనకు వచ్చారు, కథ చెప్పారు, కథ బాగా నచ్చింది. నచ్చిన తర్వాత జనంగా ఎవరైనా ఏం చేస్తారంటే చేసేస్తారు ఆ సినిమాని. లేదు ఒకళ్ళు షూటింగ్లో బిజీగా ఉందనుకోండి, బిజీగా ఉంటే ఏమంటారంటే మేము చేయలేమండి, మీరు ఏమనుకోవద్దని చెప్పేస్తారు. కానీ కృష్ణ మాత్రం స్క్రిప్ట్ అంతా బాగా చదివి అది తను చేయగలనా లేదా, తనకు సూట్ అవుతుందా సూట్ అవుదా అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత నిర్మాతకి నిర్మోహమాటంగా విషయం చెప్పేవాళ్ళు. మీరు గనక చూసుకుంటే బలిపీఠం ఈ సినిమా మొట్టమొదట దీనికి హీరో అనుకున్నది కృష్ణ. దాసరి నారాయణరావు వాళ్ళందరూ కూడా ఆ స్క్రిప్ట్, అది ముప్పాళ్ళ రంగనాయకమ్మ నవల. అది ఆ నవలకి ఈయన బాగా సూట్ అవుతారని చెప్పి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత ఆయన కథంతా విని నేను చెప్పినట్టుగా జనగా నేను చేయలేనని చెప్తారు కదా, ఆయనకు బిజీగా ఉన్నారు ఆ టైంలో. కాల్ షీట్స్ కూడా మిగతా అడ్జస్ట్ చేయలేనటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఆయన ఏం చెప్పారంటే, ఈ కథకి సూట్ అయ్యేటువంటి వ్యక్తి సోన్ బాబు. సోన్ బాబు అయితే ఈ సినిమాకి చాలా బాగుంటుంది. అలాగే ఇందులో హీరోయిన్ కింద వాణిశ్రీ అయితే బాగుంటుంది. నిజంగా వాణిశ్రీ ఆ టైంలో ఆయనకి మాటలు లేవు, అసలు స్టార్టింగ్ నుంచి కూడా మాటలు లేవు. కానీ అది మనసులో అట్టే పెట్టుకోకుండా వాణిశ్రీ బాగుంటుంది ఇద్దరు కాంబినేషన్లో, అలా తీస్తే మీరు సక్సెస్ఫుల్ అవుతారని కూడా చెప్పాడు ఆయన. అప్పుడు చెప్తూ ఆయన ఏమన్నారంటే, ఒకవేళ కనుక సోన్ బాబు కనుక బిజీ అయితే, ఈ సినిమా చేయలేనట్టయితే, ఆ నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేప్పటికి కృష్ణరాజుకి ఏంటంటే బేసిక్గా అప్పటికి విలన్ నుంచి హీరోగా టర్న్ అవుతున్నారు ఈ సినిమా నిర్మితం అయ్యే టైంకి. అలాగే ఆయన బేసికల్గా ఏంటంటే అన్ని కృష్ణవేణి లాంటి సినిమాల్లో కూడా ఒక ఉదాత్తమైన పాత్రలు ఆయన నటించినటువంటి ఖ్యాతి ఆయనకు ఉంది. అంటే అప్పటికి ఇంకా కృష్ణవేణి రాలేదనుకోండి, అంటే తర్వాత విషయం నేను చెప్తున్నాను. అంటే కృష్ణరాజులో ఏది పాజిటివ్ ఉంది, ఏది నెగటివ్ ఉంది, ఇది కృష్ణకి బాగా తెలుసు కాబట్టి ఆ నెక్స్ట్ ఆప్షన్ కృష్ణరాజుని ఇచ్చారు. నిజంగానే ప్రొడ్యూసర్స్ వెళ్ళి సోన్ బాబుని అడిగితే సోన్ బాబు మొట్టమొదట ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలే. ఎందుకంటే ఆ క్యారెక్టర్ తనకు సూట్ అవుతుందా సూట్ అవుదా అని అనుకున్నారు. అయితే వాణిశ్రీ బదులు శారదను తీసుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ తర్వాత మళ్ళీ ఎందుకనో ఈ సినిమా చేయాలి అని అనుకుని ఆయన ముందుకు వచ్చారు. ఆ విధంగా ఈ బలిపీఠం సినిమా నిర్మితమైంది, సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత అద్భుతమైనటువంటి విజయం సాధించింది. అంటే కృష్ణ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్ కరెక్ట్ అయింది. తర్వాత కాలంలోకి వచ్చేటప్పటికి మీకు అందరికీ తెలుసు, 1983లో రిలీజ్ అయినటువంటి ఖైదీ సినిమా. ఈ ఖైదీ సినిమాకి వచ్చేటప్పటికి మొట్టమొదట ఈ సినిమా కథ కృష్ణకే వినిపించారు. కృష్ణ ఆ టైంలో చాలా బిజీగా ఉన్నారు, మంచి స్టార్డమ్లో ఉన్నారు. ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలన్నీ కూడా సక్సెస్ఫుల్ అవుతున్నాయి. ఎందుకంటే 83కి వచ్చేటప్పటికి పరిస్థితి ఏంటంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన సినిమా రంగం నుంచి తప్పుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు వృద్ధాప్యం వల్ల ఆయన కొన్ని పాత్రలు చేయలేకపోతున్నారు. ఆ నెక్స్ట్ జనరేషన్కి వచ్చేప్పటికి మాస్ హీరో కృష్ణ కాబట్టి కృష్ణ పట్టిందలా బంగారం ఆ టైంలో. అయితే ఆయన ఏం చేశారంటే, నాకు చాలా సినిమాలు ఉన్నాయి, చాలా బిజీగా ఉన్నాను, ఓ పని చేయండి, కథంతా విన్నాను, ఈ కథకి చిరంజీవి అయితే బాగుంటాడు, చిరంజీవి డేట్స్ తీసుకుని సినిమా చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పారు. అదేంటి నిజంగా ఒక హీరో ఇంకొక హీరోని ఇతన్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పినటువంటి సందర్భం ఇది చరిత్రలో ఒక అంశం, ఒక మిగిలిపోయే టర్నింగ్ పాయింట్. ఈ సినిమా ఎప్పుడైతే చిరంజీవికి వెళ్ళిందో చిరంజీవి యాక్సెప్ట్ చేశారు, అందులో నటించారు. ఇది 63వ సినిమా చిరంజీవికి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత కాలంలో సుప్రీం హీరో, ఆ తర్వాత మెగాస్టార్ అవడానికి ఈ ఖైదీ సినిమాని ఒక తొలి పునాది పడింది కూడా. ఇది కృష్ణ ఆ రోజు ఇచ్చినటువంటి ఒక సలహా, అది నిర్మాతలకి బాగా ఉపయోగపడింది. ఆ తర్వాత కాలంలోకి వచ్చేటప్పటికి 1985లో మనవరి పాండవులు అనేటువంటి ఒక స్క్రిప్ట్ని రామానాయుడు రెడీ చేసుకున్నారు. రామానాయుడికి మనసులో ఉన్నది ఏంటంటే, కృష్ణతో కనుక ఈ సినిమా తీస్తే, అప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. 83లో ముందడుగు తర్వాత కొన్ని సినిమాలు మళ్ళీ వాళ్ళకి అంత విజయవంతం కాల.
దాంతో మళ్ళీ కృష్ణ కనుక ఈజ్ ఒక మంచి సూపర్ డూపర్ హిట్ ఇస్తే తను మంచి సినిమాలు ఇంకా తీయచ్చు అని ఆ రోజు రామానాయుడు అభిప్రాయం. నిజంగా ఆ రోజు సినిమా పరిశ్రమ స్లంప్ లో కూడా ఉంది. చాలా మంది ప్రొడ్యూసర్స్ సినిమా తీయడానికి ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే సినిమాలు కూడా ఆడట్లేదు. ఎందుకంటే అప్పుడే స్లాబ్ సిస్టమ్ వచ్చింది. స్లాబ్ సిస్టమ్ని ఇంకా పరిశ్రమ యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. ఇలా చాలా కారణాలు ఉన్నాయనుకోండి. అలాగే బయర్స్ వచ్చేటప్పటికి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కూడా దాదాపు కలుమురుగైపోయింది. ప్రొడ్యూసర్సే అన్నీ భరించుకునే స్థాయికి వచ్చేసారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనవరి పాండవులు సూపర్ స్టార్ కృష్ణ చేరిని తీసుకెళ్లి స్క్రిప్ట్ చూపించారు. స్క్రిప్ట్ చూపించినప్పుడు ఆయన ఏం చేశారంటే కురుక్షేత్రం సినిమా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. అది పిఎస్ఆర్ ఆంజనేయులని దానికి ప్రొడ్యూసరు. అప్పటికి ఆయన పరిస్థితి కొంత బాగుండలా. అప్పుడు కృష్ణ ఎలా చేసేవారంటే ఒక నిర్మాతను బతికించాలి అంటే ఇంకో గట్టి నిర్మాత ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కాంబినేషన్లో పెట్టి సినిమా తీసేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే కటకటాల రుద్రే కూడా ఇదే రకమైనటువంటి ప్రాబ్లము. అది కృష్ణరాజుకి వెళ్ళింది అనుకోండి, అది వేరే విషయం. అక్కడ కూడా చెప్పింది ఏంటంటే ఈ రామానాయుడికి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని మీరు తీసుకొని ప్రొడ్యూసర్ కింద కో ప్రొడ్యూసర్ కింద మీరు సినిమా తీయండి, మీ ఇద్దరికి నేను చేసి పెడతాను అన్నారు. రామానాయుడుకి ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే పార్ట్నర్షిప్ అంటే ఇష్టం ఉండదు. తొలినాడులో ఆయన పార్ట్నర్షిప్లో అనే సినిమా తీసి దెబ్బతిన్నారు. అందుకని ఆ జీవితంలో ఒక ఒట్టు పెట్టుకున్నారు, ఎవరితోనో కలిసి నేను సినిమా తీయకూడదు, పార్ట్నర్షిప్ వద్దు. ఇదే విషయాన్ని సూపర్ స్టార్ కృష్ణకి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆంజనేయులకి నేను మాట ఇచ్చాను కాబట్టి నేను మాట తప్పలేను అని అన్నప్పుడు రామానాయుడికి మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఎవరిని పెట్టుకుందాం, ఆ రోజుల్లో పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంటే అప్పుడు కృష్ణయ్య రామానాయుడుతో చెప్పారు, ఓ పంచే రామానాయుడు, మీ అబ్బాయి వెంకటేష్ నేను చూశాను, అమెరికా నుంచి వచ్చాడు కదా, అతని ఫిజిక్ మాడతీరు అంతా కూడా నేను అబ్జర్వ్ చేశాను. నిజంగా అతను హీరోగా కూడా పనికొస్తాడు. ఇంట్లో మంచి హీరోని పెట్టుకొని బయట ఎందుకు వెతుకులాడటం అనేటప్పటికీ రామానాయుడు వెళ్ళి ఇంటి దగ్గర కూర్చొని ఆలోచించిన తర్వాత అవును కృష్ణ చెప్పింది నిజమే, ఆయన జడ్జిమెంట్ కరెక్టే, మా అబ్బాయిని ఎందుకు హీరోగా చేయకూడదు అని చెప్పేసి వెంకటేష్ని ఇందులో హీరోగా పెట్టి ఈ సినిమా రాఘవేంద్ర డైరెక్షన్లో తీయడం జరిగింది. సినిమా రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాన్ని సాధించడం జరిగింది. ఆ విజయోత్సవ సభలో కృష్ణ ఈ విషయం చెప్పినప్పుడు కూడా సభికులంతా కూడా ఆశ్చర్యపోయారు. నిజంగా కృష్ణ ఔదార్యం, మంచితనం, ఎవరైనా సరే తమకు పోటీకి ఎవరు రాకూడదు అనుకుంటారు సినిమా ఇండస్ట్రీలో. సినిమా ఇండస్ట్రీ కాదు, ఏ ఇండస్ట్రీలోనైనా ఇదే పరిస్థితి. కానీ కృష్ణ ఇలాగా చాలా సినిమాలకి ఏంటంటే తను చేయలేను, ఆ టైం నాకు కుదరదు అనుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఇదిగో హీరో పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు. ఆ హీరోగా తీసిన సినిమాలన్నీ కూడా విజయవంతం అయ్యాయి. ఆ విధంగా వెంకటేష్ తెలుగు సినిమాకి రాబడ్డాడైనా విక్టరీ వెంకటేష్ కూడా అవటం జరిగింది. కాబట్టి సూపర్ స్టార్ కృష్ణ ఆయన చేసిన పనులు ఈ రోజు జనరేషన్కి చాలా మందికి తెలియని విషయాలు మీకు చెప్పే ఉద్దేశంతోనే ప్రతిదీ మీ ముందుంచుతున్నాను. ఇది మీకు కనుక ఆనందించదగింది, మీరు ఎంత అభినందించదగింది అంటే వెంటనే మీరు లైక్ బటన్ ప్రెస్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డివిఎస్ఎస్ కృష్ణ ప్రసాద్.